తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆలేరు బహిరంగ సభలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కేసీఆర్ని ఉద్దేశించి మీ ఇంటి ఆడబిడ్డే దెయ్యాలు ఉన్నాయి అని చెప్పి అంటూ ఉన్నారు. అది నేను కాదు అన్నది అని చెప్పి, బీఆర్ఎస్ పార్టీ కాదు అది డిఆర్ఎస్ అంటే దెయ్యాల రాజ్య సమితి అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే గనక అసలు తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా నా కోరిక, నాకు ఎటువంటి కోరికలు లేవు, నేను పట్టాలనుకున్నాను, పట్టాను, సాధించాను, ఆ కుర్చీలో కూర్చున్నాను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. నా లక్ష్యాన్ని నేను నెరవేర్చుకున్నాను, మీ లక్ష్యాలను కూడా నెరవేరుస్తాను అని చెప్పి ప్రజలను ఉద్దేశించి చెప్పడం కూడా జరిగింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల కోసమే కట్టిన ప్రాజెక్ట్ అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అసలు తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో కవిత ఎప్పుడైతే లేఖ గురించి ప్రస్తావించడం జరిగిందో అప్పటి నుంచి రాజకీయాలన్నీ ఒక్కసారిగా మలుపు తిరిగినట్లుగా అనిపిస్తుంది. ఆవిడ కొత్త పార్టీ పెడతారని కొంతమంది, పెట్టరు అని చెప్పి కొంతమంది, కేవలం రాజకీయ ఆకాంక్షతోనే చేస్తున్నారా లేకపోతే ఇంకా ఏమైనా ఉందా, అంటే తనకు రావాల్సిన వాటా గురించి కానీ అసలు ఏం జరుగుతుంది, మరి దీనికి సంబంధించి బీఆర్ఎస్కి సంబంధించి ఎవరూ మాట్లాడడం లేదు. మరి కేటీఆర్ కూడా తిరిగి రావడం జరిగింది విదేశాల నుంచి ఈరోజు. మరి ఆయన వచ్చారు కాబట్టి కవిత మీద ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉండొచ్చా? ఇప్పటిదాకా అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్క మాట కూడా మాట్లాడని నేపథ్యంలో మరి ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉండొచ్చు అనే అంశాల గురించి ఇవాళ డిబేట్లో చర్చించుకుందాం. డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, అలాగే విజయ్ కుమార్ గారు, బీఆర్ఎస్ నాయకులు, అలాగే బండారు రామ్మోహన్ గారు, సీనియర్ జర్నలిస్ట్, అలాగే రాజకీయ సామాజిక విశ్లేషకులు. ముందుగా చరణ్ కౌశిక్ గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. చరణ్ గారు, నిన్న రేవంత్ గారు కొంచెం ఘాటుగానే స్పందించడం జరిగింది. కవిత గారిని ఉద్దేశించి కూడా మాట్లాడారు. ఎందుకంటే మీ చుట్టూనే దెయ్యాలని చెప్పి ఉన్నాయి అని చెప్పి మీ ఇంటి ఆడబిడ్డే చెప్పింది అని చెప్పి కూడా అనడం జరిగింది. సో ఓవరాల్గా అసలు సీఎం చేసిన కామెంట్స్కి సంబంధించి ఏమంటారు మీరు? అంటే ప్రధానంగా ఇక్కడ కాళేశ్వరం కమిషన్ సంబంధించి కేసీఆర్ గారు నోటీస్ ఇస్తే అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నోటీస్ అని చెప్పేసి ఇందిరా పార్క్ దగ్గర కల్వకుంట్ల కవిత గారు ధర్నా చేసి ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం వారు చేశారు. అసలు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసే నైతికత బీఆర్ఎస్ పార్టీ కానీ కల్వకుంట్ల కుటుంబానికి కానీ లేదు. ఎందుకంటే 9 సంవత్సరాల కాలంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకునే అవకాశం ప్రజలకు కల్పించకుండా బ్యాన్ చేసిన సందర్భం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేసి ఆనాడు ప్రగతి భవన్ లో ఎవరికి ప్రవేశం లేదు. అదేవిధంగా ఫామ్ హౌస్ లో కూడా ఎవరిని రానియకుండా నిర్బంధాలతో కూడిన తెలంగాణ ఆనాడు పరిపాలించింది. అదే కాకుండా కమిషన్ సంబంధించి పూర్తి స్థాయి అధికారాలు ఉన్నాయి. వారు ఎవరికి నోటీస్ ఇవ్వాలి, ఎవరికి నోటీస్ ఇవ్వద్దని చెప్పేసి మనం సూచించలేము. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ కమిషన్ అని చెప్పేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ బదనాం చేసే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. మేము నెలల పాటు జైల్లో ఉన్నటువంటి సందర్భం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మాట. జనవాడ ఫామ్ హౌస్ సంబంధించి ఆనాడు కేటీఆర్ గారు పిరంగి నాల మీద ఫామ్ హౌస్ నిర్మించుకొని దాని మీద డ్రోన్ ఎగిరేసి 50 రూపాయల ఫైన్ తో స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సినటువంటి కేసులో దాదాపు 13 రోజుల పాటు జైల్లో ఉన్నటువంటి సందర్భం మనం చూసినాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ప్రజాస్వామ్యం లేకుండా చేసి పెద్ద ఎత్తున ఎవరు పడితే వాళ్ళు అరెస్ట్ చేసిన సందర్భం మనం చూసినాం. ఇక్కడేదో కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఆనాడు నేనే కథ కర్మ క్రియ నేనే ఇంజనీర్ అని చెప్పేసి కేసీఆర్ గారు ప్రచారం చేసుకొని కల్వకుంట్ల కాళేశ్వరరావుగా నామకరణం చేసుకొని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని 2018 ఎలక్షన్లో అది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ లాభం జరిగిన మాట వాస్తవం. కానీ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద 2014 నుంచి 2023 వరకు 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి కాలేదు. సీతారామ ప్రాజెక్ట్ తీసుకుంటారా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ తీసుకుంటారా, లేకపోతే కాళేశ్వరం, ఏ ప్రాజెక్ట్ కూడా పూర్తి కాలేదు. ఆ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ సమాజానికి కానీ తెలంగాణ కానీ ఒక ఎకరా కూడా పారని పరిస్థితి మనం చూసినాం. కమిషన్ పెద్ద ఎత్తున కకృతి పడి 30% కమిషన్ తీసుకున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టినటువంటి కాళేశ్వరం 3 సంవత్సరాలుగా కుంగిపోయింది, కూలిపోయింది. తెలంగాణ సమాజంతో కూడా దాని గురించి ఆలోచిస్తాం. ఎందుకంటే ఆనాడు సమైక్య రాష్ట్రంలో కట్టినటువంటి ప్రాజెక్టులు ఏ ప్రాజెక్టు కూడా ఇప్పటి వరకు ఆ పరిస్థితి లేదు. శ్రీశైలం కావచ్చు, జూరాల కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, కడెం ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా మిడ్మానేర్ కావచ్చు, ఏ ప్రాజెక్టు తీసుకోండి తెలంగాణ. కానీ అతి తక్కువ కాలంలో కుంగిపోయిన కూలిపోయిన ప్రాజెక్టు ఏదైనా ఉందంటే అది ప్రపంచంలో కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే. అదే కాకుండా 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అదే కాకుండా కట్టాల్సిన చోట కట్టకుండా ఇక్కడ కట్టాల్సినటువంటి ఏదైతే మేడిగడ్డ అన్నారం శుద్ధిలో కాకుండా ఆనాడు కట్టాల్సినటువంటి
ఏదో కట్టాల్సిన చోట కట్టకుండా టీపీఆర్ రాకముందే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి నాణ్యత ప్రమాణాలు పాటించలేదని చెప్పేసి డ్యామ్ సేఫ్టీ అథారిటీ చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చారు. ఈటెల రాజేంద్ర గారు కూడా కమిషన్ ఎదుట హాజరయ్యారు కదా చరణ్ గారు నిన్న ఈటెల రాజేంద్ర గారు కూడా అప్పట్లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజేంద్ర గారు నిన్న కమిషన్ ఎదుట హాజరయ్యి అన్ని విషయాలకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. అంతా కేబినెట్ లో నిర్ణయించే తీసుకున్నారు. ఇప్పుడు ఆనాడు ఈటెల గారు చెప్పింది ఏంది, కేబినెట్ సమావేశాలు నామమాత్రం మాత్రమే జరిగేది, ఎక్కడ కూడా డిస్కషన్ లో తావలేదు, ఓన్లీ కలిసేది ఛాయ్ తాగి సంతకాలు పెట్టి వచ్చేటం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఈటెల గారు మాట్లాడింది. మరి ఇప్పుడు ఏమంటుడు కేబినెట్ నిర్ణయం ఇది, మరి మీ కేబినెట్ లో నిర్ణయం జరిగినప్పుడు మరి కేబినెట్ లో మీరందరూ ఉండి మీ అభిప్రాయాలు మీరు చెప్పిరా, మీ అభిప్రాయాల మేరకే ఆనాడు కేబినెట్ నిర్ణయం తీసుకుందా, అవన్నీ చెప్పాల్సింది ఉండే, కానీ చెప్పితే ఎక్కడ దొరికిపోతారని చెప్పేసి ఈటెల రాజేంద్ర గారు కూడా చెప్పకుండా మొన్న ఏదైతే హరీష్ రావు గారు ఈటెల రాజేంద్ర గారు కలిసి మాట్లాడుకున్న తర్వాత అదేవిధంగా కేసీఆర్ గారితో ఫోన్ లో మాట్లాడిన తర్వాత అందరం ఒకే నిర్ణయం చెప్తాం, కేబినెట్ నిర్ణయాలకు అనుకూలంగా మాత్రమే మేము ఆ నిర్ణయం తీసుకున్నామని చెప్పి ప్రయత్నంలో భాగంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేసుకున్న లోపాయికారిక ఒప్పందంలో భాగమే అని చెప్పి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా చెప్పారు కదా, బీఆర్ఎస్ పార్టీకి చాలా ప్రశ్నలు మిగిలే ఉన్నాయి, భారతీయ జనతా పార్టీ కూడా చాలా ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. అది ఇవాళ ఒక రోజుతో అయిపోయేది కాదు, ఎందుకంటే చాలా స్పష్టంగా కలిసి ఉన్నారని మెర్జీ చేస్తారని లోపాయికారిక ఒప్పందం ఉందని చెప్పేసి మీరు మాట్లాడిన రాజాసింగ్ గారి ప్రశ్నలు కూడా చాలా ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. రాజాసింగ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పిండు, మా పార్టీ గతంలో ఒప్పందం చేసుకొని ప్యాకేజీకి అమ్ముడు పోయారు, భవిష్యత్తులో కూడా అమ్ముడు పోతారని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడిన తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించి నోటీస్ గా నన్ను సస్పెండ్ చేయండి, నేను ఒక్కొక్కరి బండారం బయట పెడతానని చెప్పేసి రాజాసింగ్ గారు మాట్లాడిన సందర్భం మనం చూస్తాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అనిశ్చితి కొనసాగుతా ఉంది. కల్వకుంట్ల కుటుంబంలో ఏకంగా ఇక్కడ వాళ్ళ కుటుంబం ముఖ్యం కాదు, రాజకీయాలు ముఖ్యం అని చెప్పేసి బయటకు వచ్చి యథేచ్ఛగా మాట్లాడుతూ ఉంటే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం కల్వకుంట్ల కవిత గారు కల్వకుంట్ల కుటుంబం చేస్తూనే ఇక్కడ భారతీయ జనతా పార్టీ దాన్ని ఒత్తాసపరిచే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఎంతసేపు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి మీద మాత్రమే దృష్టి పెట్టి ఎక్కడ రాజకీయ కక్ష కారుణ్యాలు తావు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నిర్ణయాలు తీసుకున్న సందర్భం లేదు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే కేబినెట్ కావచ్చు, అదే కాకుండా ఎమ్మెల్యేల ఒపీనియన్ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఆకాంక్ష నెరవేర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇక్కడ ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకుంటూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. యాదగిరిగుట్టకు సంబంధించి కూడా మీరు చూశారు, యాదగిరిగుట్టకు సంబంధించి యాదగిరిగుట్టను యాదాద్రిగా మీరే పేరు మార్చారు, భద్రాచలాన్ని భద్రాద్రిగా మీరే పేరు మార్చారు. ఆనాడు మీకు ఆగమ సలహాదారు చిరంజీవి స్వామి గారు, అదే కాకుండా మీకు యాదగిరిగుట్ట ఆర్కిటెక్ట్ ఎవరండి ఆనంద్ సాయి గారు. మీరే ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో టెంపుల్ని కూడా లాస్ట్ కు ఆంధ్ర వాళ్ళతోటే మీరు పునరుద్ధరించే ప్రయత్నం మీరే చేసి ఏకంగా తెలంగాణ సమాజాన్ని మీరు తప్పుదారి పడిచిపోయి ఇప్పుడు చేస్తా ఉన్నారు తప్ప అప్పుడు మీరు చేసినటువంటి పాపాలు అన్ని ఇన్ని కావు. ఎందుకంటే యాదగిరిగుట్ట అనేది ఒక స్వయంభూ దేవాలయం, ఆ స్వయంభూ దేవాలయాన్ని కూడా మీరు డిస్టర్బ్ చేసి ఏకంగా దాని మీద కూడా రాజకీయం చేసే ప్రయత్నం మీరు చేసిరుగా. తిరుపతి తరహా టెంపుల్ అని చెప్పేసి నేనే ఆనాడు ఏదైతే పెద్ద ఎత్తున పురాతన కాలంలో ఎవరైతే రాజులు మేము టెంపుల్ నిర్మించారు తర్వాత నేనే నిర్మించని చెప్పే ప్రయత్నం మీరు చేసింది. అభివృద్ధి చేస్తామని కూడా నిన్న సీఎం చెప్పారు కదా. రైట్, ఒకసారి విజయ్ గారితో కూడా మాట్లాడదామండి. విజయ్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. నమస్కారం అండి. మీకు మిత్రుడు చరణ్ కౌశిక్ గారికి అదేవిధంగా ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్. విజయ్ గారు, నిన్న రేవంత్ గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. బీఆర్ఎస్ పార్టీ కాదు డిఆర్ఎస్ పార్టీ, దెయ్యాల రాజ్య సమితి అని చెప్పి. ఎట్ ది సేమ్ టైం అంతకుముందు కూడా కేటీఆర్ కూడా ఒక మాట అన్నారు. ఏమన్నారంటే ఈ తెలంగాణకి పట్టిన దెయ్యము కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా. ఎందుకు ఈ దెయ్యాలు అనే వెర్షన్ అసలు ఎందుకు వచ్చింది? ఎందుకంటే కవిత గారు మొన్న కేసీఆర్ గారి దేవుడు, చుట్టూ ఉన్న వాళ్ళందరూ దెయ్యాలు అన్న మాట వచ్చిన దగ్గర నుంచి ఈ దెయ్యాల చుట్టూనే తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయేమో అనిపిస్తుంది. ఏమంటారు? ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఒక బజారు భాష మాట్లాడుతుందో ఆ కంపు నోరుతో మాట్లాడుతున్నటువంటి ఒక భాష ఏదైతే ఉందో ఆ భాష ఈ తెలంగాణ సమాజం చెదిరించుకుంటా ఉంది. వాళ్ళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలు అమలు చేయలేక అవి ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు కాబట్టి ఆ బజారు భాష మాట్లాడి ఏందండి దిస్ ఈజ్ అ ఇండియన్ డెమోక్రసీ, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇది. ఆ దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ఎవరికి రాని అవకాశం నీకు వచ్చింది. సరే, ఆ రోజును 100 కోట్ల రూపాయలకు
పిసిసి పదవి కొనుక్కున్నా, అదేవిధంగా ముఖ్యమంత్రి పదవిని నిలబెట్టుకోవడం కోసం నెల నెల 100 కోట్ల రూపాయలు ఢిల్లీకి మూటలు పంపించినా, ఏది చేసినా అదొక ముఖ్యమంత్రి పదవి. ఆ పదవిని కాపాడుకునేటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. అది అంతే తప్ప ఆయన చిల్లర భాష మాట్లాడుకుంటూ పోతే, అందుకే అంటారు కనకపు సుంకం సింహాసనం మీద సునకాన్ని నిలబెట్టి కూర్చోబెడితే ఇట్లే ఉంటుంది కథ. ఈ రకంగానే ఉంటుంది, ఈ రకమైనటువంటి బజార్ భాషనే ఉంటుంది. ఇది ప్రజలకు మంచిది కాదు. ఇది మిత్రుడు ఏదో కాళేశ్వరం ఏదో కమిషన్ కాళేశ్వరరావు గారు 100% ఈ రాష్ట్రానికి కాళేశ్వరం అనేది ఒక వరదాయిని. 40 లక్షల ఎకరాలకు సాగునీరు అదేవిధంగా త్రాగునీరు, అదేవిధంగా హైదరాబాద్కు త్రాగునీరు. ఇవాళ నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్కి త్రాగునీరు కోసం 4,000 కోట్ల రూపాయలతో అదే కాళేశ్వరం మల్లనా సాగర్ నుంచే ప్రతిపాదన చేసి టెండర్లు HMWS వాళ్ళు టెండర్లు పిలిచినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నారు. నిన్న గంధమల్ల రిజర్వాయర్ ఓపెనింగ్కి వెళ్ళారు, వాళ్ళు ఇనాగ్రేషన్కి వెళ్ళారు. ఆ గంధమల్ల రిజర్వాయర్కి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయో ముఖ్యమంత్రి గారికి బుర్రలు ఏమన్నా మెదడు ఉన్నదేమన్నా, మెదడు చెట్లిందేమన్నా? కాళేశ్వరం ప్రాజెక్టు నుంచే కదా, మల్లనా సాగర్ నుంచే కదా వచ్చేది నీళ్లు. మల్లనా సాగర్ నుంచి ప్యాకేజ్ 15 నుంచి కదా వచ్చేది గంధమల్లకు, ప్యాకేజ్ 16 నుంచి కదా బస్వాపురంకి వచ్చేది, కొండపోచమ్మకు 14 నుంచి వస్తాయి కదా. ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు ఇవన్నీ? నిన్న నువ్వు ప్రారంభించినటువంటి ఆ పథకం ఎవరిది? అది కేసీఆర్ గారిది కదా. మందికి పుట్టిన పిల్లల్ని తన పేరుగా తన బిడ్డగా మార్చుకునేటువంటి ఒక ఏదైతే చిల్లర వ్యక్తి అవుతాడో రేవంత్ రెడ్డి గారిది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 2023లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటి వరకు ఒకే ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చారండి. అది డిఎస్సి. అది కూడా గతంలో 5,500 ఉద్యోగాలు మా ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇస్తే దాన్ని సవరించి రివైజ్ చేసి 11,000 ఇచ్చారు. గ్రూప్ 1 దాన్ని కూడా మా ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి కొంత సవరణ చేసి ఇచ్చారు. ఇప్పటి వరకు ఏ ఉద్యోగాలకైనా ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందా? 60,000 ఉద్యోగాలు నింపుతాను నిన్న మాట్లాడుతున్నాను. యాదాద్రి నరసింహస్వామి సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంది వాళ్ళ. ఏం ముఖ్యమంత్రి స్థాయిని ఎందుకు ఇట్లా దిగతారుస్తా ఉన్నారు మీరు? దేవుడి దగ్గరికి వెళ్ళి కేసీఆర్ గారు ఆయన ఒక తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి, తెలంగాణ అనేటువంటి రాష్ట్రానికి ఒక ఆత్మ లాంటి వ్యక్తి కేసీఆర్ గారిని పట్టుకొని చిల్లర భాష మాట్లాడతారా? బీఆర్ఎస్ అంటే ఇంత చులకనాను మీకు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక కాంగ్రెస్గా, ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఒక పీడ, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఒక శని దుమ్ము దులిపేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి పార్టీ లేకపోతే, కేసీఆర్ అనేటువంటి 3 అక్షరాలు లేకపోతే ఎక్కడిది తెలంగాణ? ఎక్కడ తెలంగాణ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడు ఎట్లయితావు నువ్వు రేవంత్ రెడ్డి? తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లయితావు రేవంత్ రెడ్డి? నువ్వు తెలంగాణ రాష్ట్రానికి మంత్రులు ఎట్లయితారు? వాళ్ళ మంత్రి క్యాబినెట్లో ఉన్న వాళ్ళు దాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. కేసీఆర్ గారి మీద ఎవరు మాట్లాడినా సూర్యుడి మీద ఉమ్మేసినట్టే భావించాల్సి వస్తుంది. ఈ చిల్లర భాష మాట్లాడకపోతే, ఈ చిల్లర యొక్క కుక్క బుద్ధి పోనించుకోకపోతే ప్రజలు కర్రు గాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ మీరు ఏం మాట్లాడతారండి? ఇవాళ కేసీఆర్ గారిని పట్టుకొని వారి యొక్క ఆరోగ్యం వారు ఏదో 70 సంవత్సరాల వయసులో కాలు జారి కింద పడితే నీవు ఎట్లా యాదాద్రి నరసింహ సాక్షి ఎంత చిల్లర భాష మాట్లాడతారండి? అదే యాదాద్రి నరసింహస్వామి సాక్షిగా 2 లక్షల రుణమాఫీ చేస్తానని ఒట్టు పెట్టినాడు. అలంపూర్ జోగులాంబ అమ్మవారి మీద ఒట్టు పెట్టినాడు. ఈ రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళు అందరి మీద ఒట్టు పెట్టి ఇవాళ ఆ దేవుళ్ళని కూడా అవమానించే విధంగా, ఆ దేవుళ్ళు నిజంగా బతికి ఆ దేవుళ్ళు ఉంటే నవ్వుదురు ఇవాళ ఆ దేవుళ్ళని అవమానించే విధంగా ఒట్లు పెట్టి హామీలు ఇచ్చి మోసం చేసి వాళ్ళకి తెలంగాణ ప్రజల్ని ఈరోజు పట్టి పీడిస్తున్నటువంటి ఒక క్యాన్సర్ లాంటి చీడపురుగు పార్టీ కాంగ్రెస్ పార్టీ. క్యాన్సర్ లాంటి వ్యక్తి రేవంత్ రెడ్డి వల్ల. వీరా మాట్లాడేది మా పార్టీ గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాకీ ఎక్కుపెట్టి తుపాకీ గుండ్లతో ఆ రోజు ఉద్యమకారులను బెదిరించి ఏనాడైనా తెలంగాణ అన్నావను? ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు జై తెలంగాణ అనేటువంటి దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అండి ఇవాళ. అలాంటి జై తెలంగాణకు అనని నీ నోరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఉందండి వాళ్ళ. రైట్. అలాగే అసలు మరి బీఆర్ఎస్ పార్టీలో వచ్చినటువంటి ఈ విభేదాలకు విభేదాలు ఏమి లేవండి. కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి కట్టు కథలు ఇవన్నీ. మీ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న కట్టు కథలు ఇవన్నీ చెప్తా ఉన్నా నేను. మా పార్టీ ఇప్పుడు ఏదో చిల్లర భాష మాట్లాడుతున్నారు. మా పార్టీ ఏ పార్టీతో విలీనం కాదు కదా, పొత్తు కూడా ఉండదు. ఒంటరిగానే ఇప్పుడు ఎన్నికలు పెట్టినా
ఒంటరిగానే 100 స్థానాల్లో మా పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. ఎట్టి పరిస్థితులు ఎవరు ఎన్ని చెప్పినా మా నాయకులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నిర్ణయం ప్రకటించారు ఆల్రెడీ. ఎవరితో పొత్తులుండవు, ఒంటరిగానే బీఆర్ఎస్ పార్టీ బయట వాళ్ళు ఎవరు చెప్పలేదు కదా, కవిత గారే అన్నారు కదా. ఎక్కడ అన్నారా మీరు? ఇక్కడ రాశారు కదా, రాస్తారు, మస్తు రాస్తారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి కుటుంబంలో ఏం జరుగుతుంది, రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎట్లా కొట్టుకుంటున్నారు కూడా రాస్తున్నారు, పేపర్లో రాస్తున్నారు. నమ్మాలా అవి? నమ్ముతాం మనం? కాంగ్రెస్ పార్టీ కూడా పంచాయతీలు చూస్తున్నాం రోజు ఇట్లా కమిషన్. ఇంకోటి మిత్రుడు 20% కమిషన్లతో కాళేశ్వరం కట్టినంటాడు. 30% కమిషన్లు ఇస్తే మా బిల్లులు ఇస్తారు, లేకుంటే ఇస్తలేరు అని చెప్పేసి సచివాలయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులు అందరూ వెళ్ళి ధర్నా చేసినది మర్చిపోయినారా సోదరా? మర్చిపోలే కదా మీరు? ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా, ఏ నోటిని అడిగినా, ఏ కాంట్రాక్టర్ అడిగినా, ఎవరిని ఏ నాయకుడిని అడిగినా కమిషన్ లేని ప్రభుత్వం ముందుకు పోవడం లేదు. ఎవరు ఏ ఫైల్ తీసుకెళ్ళినా మా వాటా ఎంత అని చెప్పేసి మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ప్రభుత్వంలో ఉందండి. ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఏ రకమైనటువంటి హామీ నెరవేర్చిందో ప్రభుత్వం చెప్పాలి. ఒక్క హామీ అంటే ఒక్క హామీ నెరవేర్చలేదు. ఇవాళ నా మహిళలు మహాలక్ష్మి పథకం కింద 2,500 నాకు వస్తాయని చెప్పేసి ప్రతి మహిళ నీకు ఓట్లు వేశారండి. ప్రతి వృద్ధ మహిళ, ప్రతి వృద్ధులు 4,000 మాకు వస్తుంది, పెన్షన్ వస్తుంది అని చెప్పేసి ఓట్లు వేశారండి. ప్రతి మహిళ 2,500 రూపాయలు మాకు పాటు తులం బంగారు వస్తుందని చెప్పేసి ఓట్లు వేశారండి. ప్రతి విద్యార్థిని స్కూటీ ఇస్తుంది. ప్రియాంక గాంధీ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ లో మాకు స్కూటీలు ఇస్తుందని చెప్పేసి విద్యార్థినులు ఓట్లు వేశారండి. ఎక్కడ పోయినాయి మీ స్కూటీలు? నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది? జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది? ఎక్కడ పోయినాయి మీ గ్యారంటీలు? ఎక్కడ పోయినాయి మీ హామీలు? ఇవన్నీ అమలు చేయలేక ఈ చిల్లర భాష మాట్లాడుతున్న చిల్లర ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఒక దయ్యము, ఈ రాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తప్ప ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక రక్షణ కవచం లాంటిది. కేసీఆర్ అనేటువంటి ఒక వ్యక్తి శ్రీరామ రక్ష. కేసీఆర్ అనేటువంటి 3 అక్షరాలు లేకపోతే ఈ తెలంగాణ భౌగోళికంగా మనకి పార్లమెంటరీ వ్యవస్థలో 29వ రాష్ట్రంగా ఉండకపోయేది, మనకు న్యాయం జరగకపోయేది. ఈ రోజు మీరు ముఖ్యమంత్రిగా లేదు కవిత గారే స్వయంగా భౌగోళికంగా తెలంగాణ వచ్చింది కానీ సామాజికంగా ఇంకా తెలంగాణ రాలేదు అని చెప్పి ఆవిడ మాటలు అంటే లేఖ రాసిన విషయము బయటకు వచ్చింది. మరి పార్టీలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? పార్టీలో ఎవరు ఏ రకమైనటువంటి సూచనలైనా మా అధినాయకుడికి ఇచ్చేటువంటి స్వేచ్ఛ, ఆ పరిస్థితులు మా పార్టీలో ఉన్నాయి. వాళ్ళ పార్టీలో కల మన సునీతారావు మహిళా సోదరిమణి పాపం ఆమె మహిళా కాంగ్రెస్ అధ్యక్షులకు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకురాలు, ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి నాయకురాలు. ఆమెనే ఇలా రోడ్ల మీదకి వచ్చి గది భవన్ మెట్ల మీద ధర్నా చేస్తుంది కదా, పదవులు అమ్ముకుంటున్నారని. నిన్నగాక మొన్న మీనాక్షి నటరాజన్ గారికి ఫిర్యాదులు అందినాయి కదా. వారి ప్రభుత్వంలోనే కమిషన్లతో ఈరోజు కమిషన్ల కక్కుర్తి పడి ప్రజలని నయవంచన గురి చేస్తా ఉన్నారు, రైతులను మోసం చేస్తా ఉన్నారు, విద్యార్థులను మోసం చేస్తా ఉన్నారు. వాళ్ళ పార్టీలో ఉంది కదా. వాళ్ళు అంటారు కదా ఈ పలానా వ్యక్తి కమిషన్ తీసుకుంటుండ్రు, పలానా వ్యక్తి ఇది చేసుకుంటున్నారు అని చెప్తున్నారు కదా. ఎవరు వారి పార్టీలో ఎట్లా ఏ రకంగా ఉంది? 4 మంత్రులు పట్టున 4 మంత్రులు కూర్చొని మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉందని వాళ్ళ ప్రభుత్వంలో. కాబట్టి ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు చిల్లర భాష మానుకోవాలి, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే డిబేట్ చేయి. గంధమాల రిజర్వాయర్ ఎవరు తెచ్చారండి? మా పార్టీ కదండి. 2017లో తీసుకొచ్చింది మా పార్టీ కదండి. 2022లో 1.41 TMC కుదించి ఆ ప్రాజెక్ట్ ప్రారంభించింది మా పార్టీ కదండి. అదే యాదాద్రి జిల్లాలో 2023లో జూలై 6వ తారీఖు రోజున జీవో నంబర్ 85 ద్వారా యాదాద్రి జిల్లాకి మెడికల్ కాలేజ్ ఇచ్చింది మా పార్టీ కదండి. మా పార్టీకి 100 సీట్లతో మా పార్టీ శాంక్షన్ చేస్తే ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, ఈ దుర్మార్గమైనటువంటి దుష్టులు 100 సీట్లు ఉన్నటువంటి మెడికల్ MBBS సీట్లని 50 సీట్లకు కుదించి ఈ రోజు కాలేజీని తీసుకొచ్చినమాట మర్చిపోయారండి. యాదాద్రి జిల్లాకు మెడికల్ కాలేజ్ తెచ్చింది మా ప్రభుత్వం, మెడికల్ కాలేజ్ జీవో ఇచ్చింది మా ప్రభుత్వం. జీవో నంబర్ 85 జూలై 6వ తారీఖు రోజున చిల్లర భాష మాట్లాడతారా? మాట్లాడేది నరసింహస్వామి సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడి చిల్లర భాష మాట్లాడుతున్నట్టు రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా ప్రజలు కర్రు గాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. చెప్తారు చూద్దాం ఒకసారి. చరణ్ గారు చెప్పండి. ఇక్కడ చెప్పండి చరణ్ గారు. కాళేశ్వరం కట్టకపోతే తెలంగాణకు లేకపోతే భువనగిరి మీరు చెప్పండి చరణ్ గారు. గంధమల్ల రిజర్వాయర్కి ఎక్కడి నుంచి వస్తుంది మీరు చెప్పండి, నీళ్ళు చెప్పండి. గంధమల్ల రిజర్వాయర్కి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి మీరు చెప్పండి, సూటిగా చెప్పండి. ఎల్లంపల్లి, శ్రీపాద ఎల్లంపల్లికి వస్తాయి. శ్రీపాద ఎల్లంపల్లికి ఎక్కడి నుంచి వస్తున్నాయండి చెప్పండి, మీరు చెప్పండి. ఎల్లంపల్లి, మిడ్మానైరు, SRSP
ఎట్లా దాన్ని దాని కాళేశ్వరంతో చరణ్ గారు సంపన్న తెలంగాణ ఈరోజు ఇంకా చరణ్ గారు మీది ఫ్రీజ్ అయిపోతుందండి. రైట్ విజయ్ గారు, ఇప్పుడు కేటీఆర్ గారు కూడా యుఎస్ నుంచి రావడం జరిగింది కదా, మరి కవిత గారి విషయంలో ఏమన్నా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారా? క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఏం నిర్ణయం తీసుకోవాలండి? ఇప్పుడు కవిత గారు లేఖ రాశారు, అది అసలు బయటకు ఎలా వచ్చింది అనేది ఫస్ట్ పాయింట్. మరి ఎవరైనా మాట్లాడితే కనుక ఈ పార్టీకే షోకాజ్ నోటీసులు ఇవ్వడం కానీ లేకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కానీ జరిగేది. అయితే కవిత గారు ఇప్పటికే తెలంగాణ జాగృతికి సంబంధించి అందరూ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు, వాళ్ళందరినీ కలుస్తున్నారు, సపరేట్గా కూడా పార్టీ పెడతారు అన్న ఒక ఆలోచన అయితే ఉన్నది. మరి దానికి సంబంధించి మీరేం చెప్తారు? నేనైతే కవిత గారి నోటి నుంచి కానీ వారు ప్రెస్లో కానీ వారు పర్సనల్గా ప్రైవేట్గా మాట్లాడుతున్న సంభాషణలు కానీ ప్రైవేట్గా మాట్లాడుతున్న ఏ వ్యక్తితో మాట్లాడినా ఏ పత్రికా సోదరుతో మాట్లాడినా పార్టీ పెడుతున్నాను కానీ పార్టీ వీడుతున్నాను కానీ ఏ రకంగా ఎప్పుడైతే మాట్లాడలేదు అంటే పార్టీ రెస్పాండ్ అయిన దాన్ని బట్టి తన ఆలోచనలు ఉంటాయి అని చెప్పని అంటూ ఉన్నారు. ఏం రెస్పాండ్ కావాలండి దానికి? అక్కడ ఇష్యూ ఏముంటుందండి? ఇష్యూ ప్రజలు బయటకు వచ్చింది, సామాజిక తెలంగాణ గురించి ఆవిడ ప్రశ్నిస్తూ ఉన్నారు, అవన్నీ బయటకు ఆవిడ వ్యక్తిగతం అండి, అది ఆవిడ వ్యక్తిగతము. అంటే మీ పార్టీ చెప్పిండొచ్చు, దానికి అంత చెప్పినంత మాత్రాన అంత పెద్ద సమస్య, దానికి ఇంత పెద్ద సమస్యగా తిరిగి అసలు ఆ ఇష్యూయే లేదు మా పార్టీలో, ఇప్పుడు ఆ చర్చనే లేదు. మా లక్ష్యం అంతా ఈ దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగట్టాలి, కాళేశ్వరం మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి, ప్రజలు పడుతున్నటువంటి రైతన్నలు తమ పంటని పండించినటువంటి పంటని ఈరోజు సకాలంలో ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు కాబట్టి కొనుగోలు చేసే విధంగా మెడలు ఉంచడానికి మా పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. రైతన్నలకు అండగా ఉంది, వాళ్ళ గ్రామాలలో రైతన్నలకు అండగా ఉంది. వాళ్ళు కల్లాలలో మొలకొస్తా ఉన్నాయి విత్తనాలు, ఆ విత్తనాలు కొనాలని చెప్పేసి సన్నాలకు సన్నబియ్యానికి బోనస్ ఇస్తామని చెప్పి బోగస్ మాటలు చెప్పిన ఈ ప్రభుత్వం మెడలు ఉంచాలని మా పార్టీ ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అవసరాల కోసం, ప్రజలు కష్టాల్లో ఉన్నారు ఇవాళ, వారి కష్టాల నుంచి గట్టెక్కించడం కోసం ఈ ప్రభుత్వం మీద మేము పోరాటం చేయడానికి మా పార్టీ ప్రయత్నిస్తుంది తప్ప ఇట్లాంటి వాటిని అసలు ఆలోచన చేయడం లేదు. అసలు మాకు ఇది ఇష్యూయే కాదనేది మా పార్టీ నాయకత్వం ఆల్రెడీ చెప్పి ఉన్నది, మా నాయకులు చెప్పి ఉన్నారు. ఎవరు కూడా ఆ ఇష్యూ మీద అసలు ఎవరు చర్చ చేయట్లేదు, మీరే చర్చ చేస్తా ఉన్నారు, మీడియా చర్చ చేస్తుంది, పత్రికలు చర్చ చేస్తారు, అంతే కదా. ఏముంది ఆడ ఇష్యూ? ఏముంది? మా పార్టీ మా కేటీఆర్ గారు ఇవాళ అమెరికా నుంచి వచ్చారు, ఈరోజు కాళేశ్వరం మీద వాస్తవాలను మా పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు 11 గంటలకు పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తా ఉన్నారు, వాస్తవాలని ప్రజలకు తెలంగాణ సమాజానికి తెలియజేస్తా ఉన్నారు. ఆ కార్యక్రమం కూడా అటెండ్ అవుతా ఉన్నారు. మా పార్టీ ఒక రొటీన్గా ప్రజల సమస్యల మీద ప్రశ్నిస్తూ ఉంది, పోరాటం చేస్తా తప్ప ఈ అంశాలన్నీ ఎటువంటి పరిస్థితుల్లో పోయేది లేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వారి అధినాయకత్వం కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి ఇవాళ ఏదో నీతులు మాట్లాడుతుండు, ఏదో మా మిత్రుడు ఏదో 50 రూపాయలు కట్టే ఫైన్కి కేసులు కడుతున్నాను అన్నాడు. అదేవిధంగా ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ధర్నా చేసుకునే స్వేచ్ఛ ఉందన్నాడు. ఎక్కడుందండి ధర్నా చేసుకునే స్వేచ్ఛ? ఇవాళ ఎంత అక్రమంగా నిర్బంధాలని చేస్తుందండి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం. ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్ట్ పెడితే పోలీస్ అధికారులు ఫోన్లు చేసి ఆ పోస్ట్ తీసేస్తావా, నీ మీద కేసు కట్టాలన్నా, ఎవరైనా పార్టీ మారకపోతే కింది స్థాయిలో నువ్వు ఇది చేయకపోతే ఖచ్చితంగా నిన్ను పలానా కేసులో ఇరికిస్తాం, లోపలకు పంపిస్తామని ఇట్లా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఈరోజు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ప్రభుత్వం ఆ రోజు గతంలో ఈ రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కావచ్చు, కాంగ్రెస్లో ఉన్నప్పుడు కావచ్చు, హైదరాబాద్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలను, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలను ఆర్టీఐలు కట్టి బ్లాక్మెయిల్ చేసి కోట్లాది రూపాయలు దందా చేసినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేస్తుండు? తన ముఖ్యమంత్రి గారి పెన్ను పవర్ ఉంటుంది కదా, ఆ పెన్ను పవర్తో బ్లాక్మెయిల్ చేస్తుండే. ఇవాళ వారి కుటుంబం ఆస్తులు వేల కోట్ల రూపాయలు దోచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం దృష్ట్యా కానీ, ఈ రాష్ట్ర ప్రజల సమస్యల మీద కానీ, ఇచ్చినటువంటి హామీలు కానీ నెరవేర్చాలని ఎక్కడ వారి ప్రయత్నాలు చేస్తలేదు కదండి. ఏదైనా ఇదే ఆయన మొత్తం కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. చరణ్ గారు
ఓకే. సో డైవర్షన్ పాలిటిక్స్కి సంబంధించి కూడా కాంగ్రెస్ మీద మీరు పెద్ద ఎత్తున ఒక యుద్ధమే చేస్తున్నారు, ప్రజల్లోకి వెళ్ళడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చరణ్ గారు, ముఖ్యంగా విజయ్ గారు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా డైవర్షన్ చేస్తుంది అని చెప్పని అంటున్నారు. మేడం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన కర్మ మాకేం పట్టలేదు. కల్వకుంట్ల కవిత గారు సంధించిన ప్రశ్నలకు ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలి. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీలో మీరు కారణం లేకుండా బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆల నరేంద్ర గారిని సస్పెండ్ చేసిరు, అదేవిధంగా విజయశాంతి గారు సస్పెండ్ చేసిరు, డి శ్రీనివాస్ గారు చేసిరు, ఈటల రాజేంద్ర గారు చేసిరు, ఏ చంద్రశేఖర్ గారు చేసిరు, రవీంద్ర నాయక్ గారిని చేసిరు. బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది నాయకులు కారణం లేకుండా మీరు తొలగించారు. కల్వకుంట్ల కవిత గారు ఇన్ని ప్రశ్నలు ఆమె సంబంధించిన లేక బయటపడే ముందు ఏమన్నారు, అది రేవంత్ రెడ్డి గారు రేపించిన లేక, కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసిన లేక అని చెప్పి కాంగ్రెస్ పార్టీ బదనాం చేశారు. తర్వాత కల్వకుంట్ల కవిత గారు నేనే రాసినా మరి ఏ దయ్యం బయట పెట్టిందని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు మరి ఆ దయ్యాలు ఎవరు, దేవుని చుట్టూ దయ్యాలు ఉంటారు చెప్పండి. దేవుని చుట్టూ దయ్యాలు ఎప్పుడు ఉండరు. మరి దేవుని చుట్టూ దయ్యాలు అంటే దేవుడు ఎట్లయితే దేవుడు కాదు కదా. ఆ దయ్యాలు ఏదో ఎవరికి ఇంతవరకు బయట పెట్టలేదు. అదే కాకుండా ఆమె సంధించిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. మీరు మహబూబ్నగర్లో లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే ఎందుకు భారతీయ జనతా పార్టీ పోటీ చేయలేదు? కరీంనగర్లో లోకల్ బాడీ కావచ్చు టీచర్ ఎలక్షన్ చేస్తే ఎందుకు ఆ బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు? పోటీ చేయకపోవడంతో తెలంగాణ సమాజంతో కూడా భారతీయ జనతా బీఆర్ఎస్ పార్టీ ఒకటి అనుకొని ప్రధానంగా పోటీ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీకి లాభం జరిగేది, పోటీ చేయకపోవడంతో భారతీయ జనతా లాభం జరిగిందని చెప్పేసి తెలంగాణ సమాజం చర్చించుకుని చాలా స్పష్టంగా వారు మాట్లాడారు. తర్వాత రాజాసింగ్ గారు మాట్లాడారు, వారి వ్యాఖ్యలకు మద్దతు ప్రకటిస్తున్న మా పార్టీ గతంలో ప్యాకేజీలకు అమ్ముడు పోయింది, భవిష్యత్తు కూడా అమ్ముడు పోతుంది చాలా స్పష్టంగా రాజాసింగ్ గారు మాట్లాడిన తర్వాత వేరే వాళ్ళు మీ పార్టీలో మాట్లాడుంటే కారణంగా ఎప్పటి తెల్లారని తొలగించేవారు. ఇప్పుడే కల్వకుంట్ల కవిత గారు నోటీస్ ఇవ్వలేదు, ఆ వ్యాఖ్యల మీద సమాధానం చెప్పలేదు, మీరు మౌనం వహిస్తా ఉన్నారు. అంటే కల్వకుంట్ల కుటుంబానికి ఒక న్యాయం, బీఆర్ఎస్ పార్టీలో వేరే వాళ్ళకి ఒక న్యాయం ఉంటుందా? అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు మీరు సస్పెండ్ చేస్తారు. కల్వకుంట్ల కవిత గారు ఏది మాట్లాడినా కూడా కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీ ఉంచుకునే ప్రయత్నంలో మీరు తెలంగాణ సమాజం తప్పుదారి పడిస్తే మీరు కాళేశ్వరం సంబంధించి కమిషన్ నోటీసులు ఇస్తే కమిషన్ పూర్తిస్థాయి రైట్స్ ఉన్నాయి, పూర్తిస్థాయి అధికారాలు ఉన్నాయి. వారు ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వదో వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు. దాన్ని కాంగ్రెస్ కమిషన్ అని చెప్పేసి బదనాం చేస్తుంది మీరే. యాదగిరిగుట్టను యాదాద్రిగా నామకరణం చేసింది మీరే. ఆగమ సలహాదారు చిన్నజీర స్వామి గారు పెట్టుకుంది మీరే. ఆనంద సాయిని యాదగిరిగుట్టకు ఆర్కిటెక్ట్ గా పెట్టుకుంది మీరే. మీరు అంతా చేసే బాబాలని మీరే చేసి కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేస్తే అదే కాకుండా ఇక కాళేశ్వరం మొత్తం వీళ్ళే కట్టినట్టు మాట్లాడితే నాకు అర్థం కాదు. ఆనాడు శ్రీపాద ఎల్లంపల్లి తర్వాతనే అన్నారం వస్తుంది, సుందీలు వస్తుంది, మేడిగడ్డ వస్తుంది. ఇక్కడ శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఇప్పుడు ఆ 3 ప్రాజెక్టులు పనిచేయకున్నప్పుడు ఎట్లా వస్తున్నాయి? మరి గంధమల్లకి ఎట్లా వస్తున్నాయి, యాదాద్రికి ఎట్లా వస్తున్నాయి, లేకపోతే బసవపుకి ఎట్లా వస్తున్నాయి అంటే దాని సమాజం చెప్పకుండా మీకంటే ఎల్లంపల్లి శ్రీపాద ఎల్లంపల్లి పూర్తి కావడం మా ప్రాజెక్టు మీరు ఉపయోగించుకొని మీరు కాళేశ్వరం పేరు మీద 85,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు పనిచేయడం లేదు. కరెంటు బిల్లే 10,000 కోట్ల రూపాయలు వస్తా ఉంది. ఇది చాలా కాదు చెప్పింది కదా చాలా స్పష్టంగా. దాని కింద చాలా పెద్ద ఎత్తున మీరు కట్టాల్సిన చోట కట్టకుండా, నాణ్యత ప్రమాణాలు ఫాలో కాకుండా, డిపిఆర్ రాకముందు ప్రారంభించి మేమే కర్మ క్రియ అన్ని మీరే ప్రచారం చేసుకుని మీకు కాదు కదా. మీరు చేసినవన్నీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. ఇక్కడ మీలాగా డైనింగ్ టేబుల్ మీరు చూసుకొని వాళ్ళని వ్యక్తికి నోటీసులు ఇవ్వండి, పలానా వ్యక్తి అరెస్ట్ చేయని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతుందా? మేము ఎక్కడ రాజకీయ కక్ష కార్యాలయాల తావు లేకుండా ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. మేము 180 దాదాపు 180 హామీలు ఇప్పుడు నెరవేర్చిన మీ కాంగ్రెస్ పార్టీ మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తే ప్రభుత్వం సమాధానం చెప్తానికి సిద్ధంగా ఉంది. ప్రతిపక్ష నాయకుడు జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదు అని చెప్పని అంటున్నారు విజయ్ గారు. జాబ్ క్యాలెండర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది, మాకు సిద్ధశుద్ధి ఉంది. మీలాగా 13 పేపర్లు లీక్ అయితే పడుచుకున్న పాపాల పోలే. మీరు 2 సంవత్సరాల కాలంలో మీరు ఇచ్చిన ఉద్యోగాలు 30,000, మేము ఇచ్చింది 1.5 ఏళ్ళలో 56,000 ఉద్యోగాలు ఇచ్చిన 32,000 మంది టీచర్లకు, ట్రాన్స్ఫర్ చేసిన 23,000 మంది టీచర్లకు, ప్రమోషన్ ఇచ్చిన 11,000 మంది టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన, డిఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అంటే నోటిఫికేషన్ ఇచ్చిన మాత్రం జాబ్లు ఇచ్చినట్ట చెప్పండి. అదే కాకుండా మీ 2 ఎంపీలతో తెలంగాణ వచ్చినది, 2 ఎంపీలో ఒక ఎంపీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఆల్రెడీ. అనవసరంగా తెలంగాణ సమాజం తప్పుదారి పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. మీరు చేసిన పాపాలను మీరు చేసి తెలంగాణను మంచి నిండు మనసుతో తెలంగాణ ప్రజలు మీకు అప్పచెప్తే తెలంగాణను 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రతి ఒక్క వ్యక్తికి బాకీ పెట్టిపోయింది. సర్పంచ్లకు 1,600 కోట్ల రూపాయలు, ఆరోగ్యశ్రీకి 1,200 కోట్ల రూపాయలు, అదేవిధంగా కాంట్రాక్టులు కావచ్చు అందరికి తెలంగాణ 1,10,000 కోట్ల రూపాయలు బాకీలు పెట్టిపోతే అవన్నీ కడుక్కునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ పరిస్థితిలో ఏదైనా 3వసారి కేసీఆర్ గారు వచ్చుంటే శ్రీలంక అధ్యక్షుడు రాజపక్ష ఎట్లయితే ఆ దేశ ప్రజలు తల్లి తరిగిలో కేసీఆర్ గారి కుటుంబాన్ని తల్లి తరిగితే శ్రీలంక రెస్ట్ తీసుకున్నారు. అదేవిధంగా దుబాయ్ లో ఉండేవాళ్ళు వీళ్ళంతా కలిసి. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల కాలంలో
అలుపెరగకుండా తెలంగాణ రాష్ట్రంలో మా మంత్రులు, ముఖ్యమంత్రి గారు, అధికారులు ఎప్పటికప్పుడు సంక్షించుకుంటూ ఆదాయ మార్గాలు వెతుకుంటూ ఖర్చులు తక్కువ చేసుకుంటూ అదే ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చలే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది కదా. మేము సన్నబడిలో బోనస్ ఇస్తలేమా? అదే మీలాగా తరువు తీసిన 10 కిలోలు మీరు గతంలో 45 రోజులలో పైసలు ఇస్తే మేము 24 గంటలు పైసలు ఇస్తా ఉన్నాం. అదే మొదటి తారీఖు ఉద్యోగులకు జీతాలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మీరు ఎప్పుడు ఇస్తారు? ఇన్స్టాల్మెంట్ బేస్ లో ఉద్యోగులకు జీతాలు ఇచ్చిన మాట వాస్తవం. మీరు 7,000 కోట్ల రూపాయలు మీకు అయితే అవుటర్ రింగ్ కూడా అప్పనంగా మీరు వచ్చిన ఏం జరిగింది తెలంగాణకి? మీరు ఏమైనా అవుటర్ రింగ్ లో కట్టినోళ్ళా, లేకపోతే హైదరాబాద్ మెట్రో తీసుకొచ్చినోళ్ళా, ఐటీ సిటీ కట్టినోళ్ళా, లేకపోతే అంతర్జాతీయ విమానాశ్రయం మీరు ఏం చేసి చెప్పండి? మీరు ఓన్లీ ప్రైవేట్ కట్టి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని ఐటీ నేనే కథ కర్మ క్రియ అని చెప్పి కేటీఆర్ గారు ప్రచారం చేసుకుని మీ ఆయనలో ఐటీ ఎగుమతులు ఎంతున్నాయో మా శ్రీధర్ బాబు గారు వచ్చిన ఐటీ ఎగుమతులు చెక్ చేద్దామా? మీరు చెక్ చేసుకోండి. దేశంలో అగ్రగామిగా ఉండాల్సిన హైదరాబాద్ ని, తెలంగాణని మీరు వచ్చిన తర్వాత ఐటీఆర్ ప్రైవేట్ పోయింది. మీరు వచ్చిన తర్వాత 7 మండలాలు తీస్తే ఆంధ్ర కలిపి మీరు వచ్చిన తర్వాత తల్లిని బిడ్డను వేరు చేసి రాజ్యసభలో తెలంగాణ నరేంద్ర మోడీ అవమానిస్తే అట్లాంటి వ్యక్తి 9 సంవత్సరాల కాలం పాటు మద్దతు ఇచ్చింది. మీరు లింగోజన కార్పొరేట్ జరిగితే భారతీయ జనతా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. అదే కాకుండా 2014 ముందు మహమ్మద్ అలీ గారు ఎమ్మెల్సీ పోటీ చేస్తే ముగ్గురు ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. 9 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ మీరే కౌలించుకొని తెలంగాణకు అంత అన్యాయం జరుగుతూ ఉంటే విభజనాలు నెరవేర్చకుండా కూడా మీరు వారికి మద్దతు ఇచ్చి ఇప్పుడు ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో మొత్తం ఏదో మేమేదో నష్టం చేసినట్టు, మేమేదో దోసుకున్నట్టు, ఈ పాపాలకన్నిటి కారణం మీరే. మీరు బిల్లులు చెల్లించకపోవడం మూలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేక రిపోర్ట్ సర్టిస్తా ఉంటే వాళ్ళకి కోపం వచ్చి బాధపడి అప్పులు తీసుకొచ్చి ఇబ్బంది పడుతుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం బదనాలు చేసే ప్రయత్నం అది కాంగ్రెస్ ప్రభుత్వం ధర్నా చేసుకునే అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రైట్ విజయ్ గారు. మేడం, మిత్రులు కౌశిక్ గారు, తెలంగాణ రాష్ట్రంలో మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీధర్ బాబు గారు ఐటీ శాఖ మంత్రి అయిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఐటీ ఏ కంపెనీలు వచ్చినా మీరు ఒకసారి చెప్పగలుగుతారా? అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నేతృత్వంలో, కేటీఆర్ గారి ఐటీ మంత్రి వారి సారథ్యంలో టీఎస్ ఐపాస్ తీసుకొచ్చినాం. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, ఇవన్నీ అమెరికా తర్వాత అతిపెద్ద వాళ్ళ క్యాంపస్లను పెట్టింది హైదరాబాద్లో. అది 2014 నుంచి 2023 వరకు ఈ 10 సంవత్సరాల కాలంలో అతిపెద్ద క్యాంపస్లను ఓపెన్ చేసి ఇక్కడ చేసింది వాళ్ళు. 2014లో టెక్ పరిశ్రమలో 3.23 లక్షల ఉద్యోగాలు ఉంటే 2023 నాటికి 10 లక్షల ఐటీ ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి పరిస్థితి. 2014లో 56,000 కోట్ల రూపాయలు ఐటీ ఎగుమతులు ఉంటే 2023 నాటికి 2.41 లక్ష కోట్లకు ఐటీ ఎగుమతులకు చేరినటువంటి. మరి మీ ప్రభు ఇప్పుడు ఐటీ ఎగుమతులు ఎంత ఉందో చెప్పగలుగుతారా రేవంత్ రెడ్డి, మన కౌశిక్ గారు? శ్రీధర్ బాబు గారు మంత్రి అయిన తర్వాత చెప్పగలుగుతారా? 2014లో 56,000 కోట్ల రూపాయలు ఉంటే 2023 వారికి 2.41 లక్ష కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులకి చేరుకున్నటువంటి పరిస్థితి మా ప్రభుత్వంలో టీఎస్ ఐపాస్ తీసుకొచ్చి 15 రోజుల్లోనే అనుమతులు ఇచ్చేటువంటి సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది మా పార్టీ, మా బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా అనేక అంశాల మీద మీరు ఎన్ని రకాలను చూడండి. ఇప్పుడు మా హయాంలో 28, వీళ్ళ హయాంలో 28, మా హయాంలో 2014 నుంచి 23 వరకు 28,000 నూతన పరిశ్రమలకు అనుమతులు ఇచ్చి తద్వారా 3.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి 24 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించినటువంటి పరిస్థితి 2016 నుంచి 2023 దక్కిందండి. మీరు ఉన్న ఉద్యోగాలను తీసేస్తారు ఇవాళ. ఈ ప్రభుత్వం వచ్చి, మా మిత్రుడు చదువుకున్నవాడు, పిహెచ్డి డాక్టరేట్ చేసిన మాతో పాటు చదువుకున్నాడు, వారు మాట్లాడితే కనీసం అంటే సరే రేవంత్ రెడ్డి గారు అంటే చదువుకోలేదు, ఆయనకంటే జ్ఞానం లేదు. మా మిత్రుడికైతే జ్ఞానం ఉంది కదా. 2023లో మీ ప్రభుత్వం వచ్చినప్పుడు, డిసెంబర్లో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తను కూడా ఒక గుండె మీద చేసుకొని చెప్పాను, ఎన్ని ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చారు చరణ్ కౌశిక్ గారు? మా ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పెట్టి ఫలితాలు విడుదల చేసి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ యొక్క నోటిఫికేషన్ రావడం వల్ల వారికి ఆర్డర్ కాపీ ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింటే రొటీన్ గా వాళ్ళకి ఆర్డర్ కాపీ ఇచ్చి ఏదో పెద్ద పెద్ద ఈవెంట్ల కల ఒక పెద్ద బహిరంగ సభలు పెట్టి ఈవెంట్లు పెట్టి రేవంత్ రెడ్డి గారు నేను ఇస్తున్నా అన్నాడు. ఎక్కడ పరీక్ష పెట్టావయ్యా? ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చావయ్యా? ఏ హాల్లో ఎగ్జామ్ పెట్టావయ్యా? నువ్వు దానికి చెప్పాలి కదా. సరే రేవంత్ రెడ్డి గారు మా కౌశిక్ గారు చదువుకున్నాడు కదా, ఆయన డాక్టరేట్ చేసిండు కదా, ఆయన తెలుసు కదా. ఉన్న జాబ్స్ ను కూడా తీసేస్తున్నారు అని చెప్పి విజయ్ గారు అంటున్నారు. జాబ్ కి సంబంధించి ఏం చెప్తారు? మీరు చెప్పిన తర్వాత రామ్మోహన్ గారితో కూడా మాట్లాడదాము. జాయిన్ అయ్యారు సార్ కూడా. మేడం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు కల్పించి మీరు దయచేసి నా క్వశ్చన్ ఆన్సర్ సూటి చెప్పండి కౌశిక్ గారు సోదరా, నీవు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ నోటిఫికేషన్ విడుదల చేసింది, ఏ నోటిఫికేషన్ విడుదల చేసి ఏ ఉద్యోగాలకు పరీక్షలు పెట్టింది, ఏ ఉద్యోగాలకి చెప్పవా? నువ్వు మాట్లాడక మాట్లాడతావా అబద్ధాలు? మీరు రేవంత్ రెడ్డి చిల్లర భాష మాట్లాడతారు, మీరు అదే మాట్లాడతారు స్టూడియోలో వచ్చి. ఏం మాట్లాడతావా నువ్వు మాట్లాడేది? ఏ ఎగ్జామ్ పెట్టారా మీరు చెప్పండి? ఎట్లా నోటిఫికేషన్? మీరు 56,000 ఉద్యోగాలు వచ్చి ఎట్లా చెప్తారు చెప్పండి? ఏ రకంగా చెప్తారు? డిఎస్సి ఎన్ని ఉద్యోగాలు వచ్చి తెలుసా మీకు? 5,500 ఉద్యోగాలు మా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే మీ ప్రభుత్వం వచ్చి ఒక 5,000 పెంచి 11,000 ఉద్యోగాలు నింపింది. ఎక్కడ నింపారు మీరు? ఎక్కడ నింపారు మీరు చెప్పండి? రైట్ ఒక్క నిమిషం. తెలంగాణ ఎవరు ఇచ్చారు మరి? మేము చెప్పదు, మీరు కేసీఆర్ తీసుకొచ్చిన ఏమన్నా మీ ఒక ఎంపీతో అర్థం కాదు. ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారు అని చెప్పి ప్రశ్నకు ఆన్సర్ చెప్పు. గుర్తు పెట్టుకోవాలా? మేము వచ్చిన తర్వాత హైదరాబాద్ మీరు ఒక్కసారి గుర్తు పెట్టుకోండి, నిరుద్యోగం తెలంగాణ రాష్ట్రంలో 22.9% నిరుద్యోగం 18.1%. ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఎంతకి వెళ్ళి. మేము ఒట్టే చెప్పేది ఏం ఉద్యోగాలు నింపితే కదా తెలిసేది, చెక్ చేసేది. మీరు నింపిన ఉద్యోగాలు తెలిస్తే కదా నేను చెక్ చేసేది. మీరు ఇచ్చిన నోటిఫికేషన్ తెలిస్తే కదా. ఆగండి దయచేసి ఐటీ ఎగుమతులు ఎంత అయిందో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు గూగుల్ ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. 23% మేము వచ్చిన తర్వాత ఐటీ ఎక్స్పోర్ట్ పెరిగిన మాట వాస్తవం. ఎవరండి నాకు అర్థం కాక మీరు మభ్య పెట్టిరు. మీరు హైదరాబాద్ కి ఐటీఆర్ ప్రాజెక్ట్ పోగొట్టిరు. ఇప్పుడు ఐటీఆర్ ప్రాజెక్ట్ ఉంటే దేశంలో తెలంగాణ బెంగళూరు కన్నా ముందే భారతదేశంలో నెంబర్ 1 గా ఉండేది. మీరు భారతీయ జనతా పార్టీ జంట కలిపి ఐటీఆర్ ప్రాజెక్ట్ పోగొట్టడంతో అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం విభజన అసలు బీఆర్ఎస్ హయాంలో ఏవైతే జీవోస్ ఇష్యూ చేశారో వాటికి సంబంధించి అసలు పబ్లిక్ డొమైన్ ఒక్కటన్నా పెట్టారా? పబ్లిక్ డొమైన్ లో ఒక్కటైనా పెట్టారా? వీళ్ళు పెడుతున్నారా? ఒక్కరంటే ఒక జీవో అన్ని దొంగ జీవోలు ఇస్తున్నారు. 10 years మీరు కూడా పెట్టలేదు కదా? తప్పది. 10 years పబ్లిక్ డొమైన్ లో రేవంత్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గానికి దాదాపు ఒక ఆర్ఎంపీ శాఖని 5,000 కోట్లు తీసుకెళ్ళాడని బయట టాక్ ఉంది. బయటకి ఇచ్చాడా? రైట్. రాష్ట్ర ప్రభుత్వం 55,000 ఉద్యోగాలు ఇచ్చిన, మేము ప్రమోషన్లు ఇచ్చినాము. అబద్ధాలు మాట్లాడుతున్నాం. జాబ్ క్యాలెండర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మంచి పనులు చేస్తున్న చూసి వరలేక కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంకి సిద్ధశుద్ధి ఉంది. ప్రతిపక్ష నాయకులు 2 గంటల పాటు వచ్చి 53 లక్షల జీతం తీసుకున్న ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీ రాకుండా ఎంతసేపు మామూలు తీసుకునే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. పారిపోవడం లేదు. అసెంబ్లీకి వస్తే ప్రజా ప్రభుత్వం సమాధానం చెప్తాను సిద్ధంగా ఉంది. ఎక్కడికి అసెంబ్లీకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ప్రశ్నిస్తుందో, నా తప్పులు ఎక్కడ బయటపడతాయని చెప్పేసి కేసీఆర్ గారే ముఖం జాడేసి పామోల్లో రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. చాలా స్పష్టంగా మేము డెమోక్రటిక్ వేలో 17 గంటల పాటు అసెంబ్లీ రికార్డు నిర్వహించిన చరణ్ గారు రామ్మోహన్ గారితో కూడా మాట్లాడదాం. రైట్, ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. రామ్మోహన్ గారు గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నిన్న రేవంత్ రెడ్డి గారు చాలా కీలకమైన వ్యాఖ్యలే చేశారు. బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి డిఆర్ఎస్ పార్టీ అని చెప్పి అనడంతో పాటు నేను ఏదైతే లక్ష్యాన్ని అనుకున్నానో అది సాధించాను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఇది ఒక కమిషన్ ప్రాజెక్ట్ అని చెప్పి కూడా ఆయన చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. భువన గారు, మీకు అట్లాగే చరణ్ కౌశిక్ గారికి అట్లా విజయ్ గారికి నమస్తే. మన మహాన్యూస్ ప్రేక్షకులు కూడా, ప్రభుత్వాలు శాశ్వతము, పార్టీలు అశాశ్వతం. పార్టీలు వస్తాయి పోతాయి, ప్రభుత్వాలు కూడా నడపాల్సింది. ఏ ప్రభుత్వం వస్తే ఏ పార్టీ వస్తే వాళ్ళు నడపాల్సింది. నిన్న మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయంలో కాళేశ్వర కమిషన్ అంటే కాళేశ్వరంలో కమిషన్ ఖచ్చితంగా అవినీతి జరిగింది, దాంట్లో ఎవరి అభ్యంతరాలు లేవు. నిజంగా మన ఈఎన్సీ హరీష్ సింగ్ పట్టుకుంటే 200 కోట్ల రూపాయల ఆస్తులు పైగా పట్టుబడ్డాయి. అధికారులు పట్టుబట్టిన ఇంత జరిగినప్పుడు కాళేశ్వరంలో కమిషన్ లేవని, కాళేశ్వరంలో అవినీతి లేదని ఎవరు అన్నారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కను ముద్ర వేసి కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం పనికి రానిదే అనే భావన సరైనది కాదంటున్నారు. వాళ్ళ గంధమాల కూడా మరి గంధమాల ఈ శంకుస్థాపన చేశారు కదా, దానికి నీటి సోర్స్ ఎక్కడి నుంచి? అదే కదా. ఇంకా 2 పిల్లలు ఉన్నాయా, లేకుండా 3 డ్యాములు పాడైనాయా? ఇవి కాదు, అవి కాకుండా చాలా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ చాలా పెద్దది. ఒక మనిషికి శరీరంలో ఎన్ని నాళాలు ఉంటాయి అట్లా ఆ రకంగా. కొత్తగా మల్లెల సాగర్ కట్టుకున్నాం, కొండపోచమ్మ కట్టుకున్నాం, రంగనాయక సాగర్ కట్టుకున్నాం. ఇవన్నీ కాళేశ్వరంలో భాగం కదా. నిర్మాణాన్ని బాగు చేసుకున్నాం. నిర్మాణం అంతకుముందు కూలిపోయింది. ఇదే వెంకటరెడ్డి గారు కాంట్రాక్టర్, దాని మీద అది వేరే చర్చ, రాజకీయ చర్చ. ఎల్లంపల్లి కాంగ్రెస్ హయాంలో కట్టిండు. కనుక ఇవాళ సాగునీరు, తాగునీరు, పరిశ్రమలకు ఇవ్వడానికి కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్టు. కానీ దాని లోపాలు జరిగినాయి.
అది కుంగిపోయింది. బ్యారేజ్ కి ఎక్కువ, డ్యామ్ కు తక్కువ కనుక ఆ 3 పాయింట్లు ఏవైతే 3 బ్యారేజ్లు ఉన్నాయో ఆ బ్యారేజ్లు 3 కూడా ఆల్మోస్ట్ ఆల్ కుంగిపోయింది. మిగతా 2 కూడా వాళ్ళ పనికి రాకుండా అవుతాయని భయం ఉంది కనుక నింపడం లేదు నీళ్లు. కనుక దీన్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి NDSA రిపోర్ట్ వచ్చింది, దాని ప్రకారం బాగు చేసుకోవచ్చు కదా, ఎందుకు చెప్పుకుంటారు అంటే ఈ ప్రభుత్వాన్ని బదనాం చేద్దాం అనుకొని ఎప్పటికప్పుడు దాన్ని వాయిదా వేసుకుంటూ పోతే రేపు రైతుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. గంధమాలకు నీళ్లు రావాలన్నా, రేపు బసవాపురం రిజర్వాయర్ నిండాలన్నా, గంధమాల తర్వాత బసవాపురం రిజర్వాయర్ ఉన్నది, బసవాపురం రిజర్వాయర్ నిండాలన్నా భువనగిరి దగ్గరికి వీటికి నీళ్ల సోర్స్ అయితే అది అంటున్నారు. సరే రాజకీయ ఆరోపణలు వాళ్ళు చేసుకుంటుంటారు, జరుగుతుంది. ఇంతకుముందు మీరు ఇప్పుడు చూశాను విన్నాం, ఇద్దరు వాదన విన్నారు 55,000 ఉద్యోగాల గురించి. అవును కరెక్టే. నా ఉద్దేశం ఏంటంటే మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నది ఏంటంటే ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. సరే 2 లక్షల ఉద్యోగాలు విడిచి చెప్పకపోయినా ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కలుపుకోవాలి. చరణ్ కౌశిక్ గారితో నేర్పిస్తున్నాను. ఎందుకంటే ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం కాదు, పరిశ్రమలు రావడం ద్వారా కానీ ఇతరత్ర ఏమన్నా సేవా రంగంలో అమెజాన్ లాంటిది రావడం వల్ల కానీ ఉద్యోగాలు కల్పన కావాలి. కానీ మొన్న 57,000 ఉద్యోగాలలో సగం 45,000 వరకు మేము నోటిఫికేషన్లు ఇచ్చాము. మేము ఇచ్చిన నోటిఫికేషన్ల ద్వారా పరీక్షలు నిర్వహించాము. ఆ తర్వాత అపాయింట్మెంట్ లెటర్లకు వచ్చి ఆగినాము అని బీఆర్ఎస్ అంటుంది. కరెక్టే. కానీ ఎందుకు ఆగారు? రాజకీయ ప్రయోజనం కోసం మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఇద్దాం అనుకుంటున్నారు. కానీ ప్రభుత్వాలు శాశ్వతంగా కనుక నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగ కల్పన చేసి దాన్ని అపాయింట్మెంట్ లెటర్ కాడ ఆపితే ఎవరు తప్పు? పాత వాళ్ళు తప్పే కదా. వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు ఇచ్చారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇద్దరు కూడా మధ్య నేను ఒక మధ్యవర్తిగా ఒక ప్రజల నుంచి నేను అడుగుతున్నా ఏంటంటే అయ్యా మీరు పాత ఉద్యోగాలు అయిపోయింది, 57,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఈ కొత్తగా 18 నెలలు అయిపోయింది కదా, 1.5 year అయిపోయింది. ఆ 2 లక్షలు ప్లస్ 3 లక్షల ఉద్యోగాలు రావాలి కదా. ఆ 57,000 తీసేసి మిగతా శ్వేతపత్రం విడుదల చేయండి. ఇప్పుడు ప్రజల్లో మీరు చెక్ చేసుకోండి, లేకపోతే ప్రతిపక్ష పార్టీలు మీరు చెక్ చేసుకోండి అనొద్దు. ప్రభుత్వమే శ్వేతపత్రం విడుదల చేయాలి. అయ్యా మేము ఈ ఉద్యోగాలు ఇచ్చినాం, ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో ఈ ఉద్యోగాలు ఇచ్చినాం, ఇప్పటి వరకు మేము అనుకున్న 2 లక్షల ఉద్యోగాలు చేరినాయి, 3 లక్షల ఉద్యోగాలు చేరినాయి అని ఇస్తే అయిపోద్ది కదా అంటున్నాం. పారదర్శకంగా ఉండాల్సిన ప్రభుత్వము. మీరు అన్నారు భువన గారు, మంచి ప్రశ్న. గతంలో చాలా జీవోలను వీళ్ళు బయటకు పెట్టలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇవాళ వీళ్ళు కూడా చాలా జీవోలు బయట పెట్టలేరు. కానీ ఇద్దరి మధ్యలో మనం ఏమవుతామంటే ఈ ఉద్యోగాల కల్పనలో ఏం చేశారు ఒకటి. రెండోది ఈ ప్రభుత్వ కార్యక్రమాల్లో గతంలో కేసీఆర్ గారు మొదలుపెట్టింది కాదని నేను, కానీ ఈ ప్రభుత్వ మన సభల్లో పార్టీల విమర్శలు మానుకుంటే మంచిది. అది చిన్నపిల్లల సభ అయినా రేవంత్ రెడ్డి గారు అట్లే మాట్లాడుతున్నారు, లేకుంటే మనకు ఉద్యోగ కల్పనలో అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చినప్పుడు అదే మాట్లాడుతున్నారు. నేను అద్భుతమైన గంధమల్ల ప్రాజెక్టు నా ఊరికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరి అది మంచిదే ప్రాజెక్టు. గతంలో ఈ ప్రాజెక్టు భూమి సేకరణ చేస్తున్నప్పుడేమో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. వాళ్ళు అదే కాంగ్రెస్ పార్టీ పోయి ఇవాళ ప్రభుత్వంలో ఉంది కనుక శంకుస్థాపన చేసింది కదా. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు. మొత్తం గంధమాల ప్రాజెక్ట్ కానీ భూమి సేకరించేటప్పుడు నేను సర్పంచులకు ట్రైనింగ్ ఇస్తాను. ఆ గంధమాల ఊరికి పోతే మా ఊరే మునిగిపోతుంది సార్, కేటీఆర్ మీద మన వాడికి ఇంత పని చేస్తున్నా అని చెప్పి తిట్టినోళ్ళు ఉన్నారు అక్కడ. మరి వాళ్ళకి భూమి సేకరణ జరిగింది ఆ హామీలో కదా, మంచి చెట్టు తిట్టువాడి కూడా. ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు అన్ని కరెక్ట్ గా కనిపించినప్పుడు అధికారం కోల్పోయిన వెంటనే ఎందుకు తప్పుగా కనిపిస్తున్నాయి అసలు? అదే అమ్మా, ఇప్పుడు నేనేమంటున్నాను, ఇప్పుడు భూమి సేకరణ విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. మరణ సాగర్ దగ్గర అన్ని ప్రతిపక్షాలు పోయింది సేకరించొద్దని. ఇప్పుడు ఇవాళ లగిచర్ల లేకుంటే ఇప్పుడు అదేంది మన గద్వాల దగ్గర అది జరుగుతున్న చూస్తున్నాం, ఏది మన ఇథనాల్ ప్రాజెక్ట్ గురించి. అంటే భూమి సేకరణ ప్రభుత్వాలు కొంచెం దూరం, అంటే ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంలో భాగమే కనుక ఆలోచన చేయాలి. మేము వద్దన్నాం కదా అన్నాడు, మరి ఇప్పుడు ఎట్లా చేద్దాం, మేము ఇవాళ వద్దంటే రేపు వస్తే మేము అధికారంలోకి వస్తే ఎట్లా అని ఆలోచన చేయాలి కదా అంటున్నాడు. అందుకని భూమి మీదే ప్రాజెక్టులు వస్తాయి, అది నీటి ప్రాజెక్టులు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, భూమి మీదే వస్తాయి. భూసేకరణలో మానవీయ కోణం కనుక ఉంటే భూసేకరణలో వాళ్లకు లబ్ధి కలుగుతుంది, వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. అంటే వద్దన్న మనకు అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, అడ్వర్టైజ్మెంట్ ఒకటి రోహన్ నా పక్కకు రా అన్నట్టు. ఇక్కడ కూడా ఏం చేస్తారంటే ప్రజలే ముందుకు వచ్చి భూమి ఏమైనా సిద్ధమవుతారు. మీరు భూముల రేటు ఏమో తక్కువ చూపించి దానికి 2 3 శ్రమ చూపించుకుంటూ దాన్ని ప్రజలు మోసం చేస్తే ఏ ప్రభుత్వం అయినా నిరసన వ్యక్తం చేస్తారు కదా. ఒక మాట చెప్తాను, మల్లన సార్ తీసుకుందాం, హరీష్ రావు గారిని తప్పట్టాను అన్నాడు. మీరు బుక్ వాల్యూ 2013 మన భూసేకరణ చట్టం ప్రకారం మీరు కనుక డబ్బులు తెచ్చుకుంటే 6 లక్షలు రావు, మీకు 3 లక్షలు 4,80,000 వస్తాయి, మేము 6 లక్షలు ఇస్తున్నామని చెప్పారు ఆయన. ఎట్లా రిజిస్ట్రేషన్ ఆఫీసులో 60,000కు ఎకరం చొప్పున అక్కడ ఉంది. కానీ ఇదే ప్రభుత్వం 6 లక్షల చొప్పున SC/ST కార్పొరేషన్ కు మార్కెట్ వాల్యూ ప్రకారం కొన్నది కదా. అంతకుముందు 2014 కన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నేను చెప్పాను 6 లక్షలు ఇంటూ 3 చేయండి 15 లక్షలు వస్తాయి. మీరు ఏమంటున్నారు 60,000 ఇంటూ 3 చేస్తే 1,80,000 వస్తున్నాయి అంటే తప్పు అన్నారు. ఇవాటికి కూడా భూసేకరణలో బుక్ వాల్యూ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో బుక్ వాల్యూ మార్చకుండా 3 ఇచ్చినా 10 ఇచ్చినా లాభం జరగదు. కనుక లగిచేర్ల కానీ ఇతరత్ర ప్రాంతాల్లో ఈ ఉద్యమాలు వస్తున్నాయంటే దానికి కారణం
భూసేకరణలో మానవీయ కోణం లేదు. భూసేకరణలో ఆర్ఆర్ చట్టం ఏదైతే మన 2013 భూసేకరణ రీహాబిలిటేషన్ చట్టం ఏం చెప్తుందో దానికి అనుగుణంగా వీళ్ళు చేస్తలేరు. కొత్తగా నోటిఫికేషన్ చేయండి, ఇవాళ భూమి ధర నిర్ణయించండి, 20 లక్షలు ఉంది, 20 × 3 60 లక్షలు వస్తాయి ఒకే ఎకరానికి. ఎందుకు ఎవరు సంతోషంగా ఇస్తారు కదా. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏం చెప్తుంటే భూసేకరణకు వచ్చే కళనేమో రైతులు మోసం చేస్తుంది, కానీ ఫ్యాక్టరీకి దోచిపెట్టడానికి లేకుంటే కార్పొరేట్లకు దోచిపెట్టడానికి అందరూ ముందుంటున్నారు. కనుక ఇవన్నీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడడం వల్ల వాళ్ళే బౌన్స్ అవుతున్నారు. వాళ్ళే గొడవ పెట్టుకుని ఇద్దరు నిజాలు చెప్తున్నారు. చూస్తున్నాం కదా మనం. నిన్న గంధమాల ప్రాజెక్టు వద్దనేది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నాడు, ఇవాళ అదే కాంగ్రెస్ ప్రభుత్వం గంధమాల ప్రాజెక్టు తీసుకుపోయి శంకుస్థాపన చేస్తున్నారు. రేపు బస్వాపురం కూడా అంతే అంటున్నాడు, వాళ్ళు రెచ్చగొట్టారు, బయటకు తీసుకురమ్మన్నారు, కొండపోచమ్మ, మల్లల సాగర్ అసలు వద్దన్నారు. ఇప్పుడు ఇవన్నీ అయితే మంచి చెడు అవినీతి జరిగింది, ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది. దాన్ని ఎవరు కూడా దాన్ని సమర్థించిన అవసరం లేదు. అవినీతి బయట చూద్దాం. కమిషన్ రిపోర్ట్ వస్తున్నది, ఇప్పటికే విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, అట్లాగే భద్రాద్రి యాదాద్రి మీద కూడా కమిషన్ రిపోర్ట్ వచ్చింది. ఎందుకు బయట పెడతలేరు? కానీ కొండంత ఎలుకను పట్టిందా, అసలు ఎలుకను కూడా పట్టలేదా? ప్రభుత్వం చెప్పాలి కదా. నిన్న ఈటెల గారు కూడా ఈ కమిషన్ ఎదుట హాజరయ్యారు కదా సార్, కేబినెట్ నిర్ణయం ప్రకారమే అంతా చేశాను అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అదే కరెక్ట్ అంటున్నారు. ఇప్పుడు క్యాబినెట్ సమితి నిర్ణయం, ప్రభుత్వ నిర్ణయం అంటే ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం, క్యాబినెట్ నిర్ణయం అంటే ప్రభుత్వ నిర్ణయం అవుతుంది. అదే చెప్పారు ఈటెల రాజేందర్ గారు. పార్టీ మారిన తర్వాత పార్టీ మారినంత మాత్రాన అబద్ధాలు చెప్పారు కదా, అదే చెప్పారు, వాస్తవం చెప్పారు అంటున్నాను నేను. కమిషన్ ఏం చేస్తుంది రేపు పొద్దున? రేపు హరీష్ రావు ఇంకా విచారణకు రావాల్సి ఉంది, కేసీఆర్ గారు రావాల్సి ఉంది, అందరూ కూడా మాట్లాడుతున్నారు. కవిత గారి మధ్య ధర్నాలు చేసుకుంటూ మా తండ్రి జాతి పిత ఆయన పిలుస్తారా, సమస్య లేదు, చట్టం ముందు అందరు సమానులే. మీరెంత ఇప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా పనిచేశారు, ఒక చిన్న కోర్టు ముందు, ఢిల్లీ కోర్టు ముందు పోయి చేతులకట్టు నిలబడ్డాడు. చూసినాం కదా. అంటే ఇందిరాగాంధీ అలహాబాద్ కోర్టు, హైకోర్టు అనర్హులు ప్రకటించింది, చూసినాం కదా. కనుక వాళ్ళందరితో కేసీఆర్ తక్కువ చేయడం కాదు ఇక్కడ, కానీ ఆయన పిలుస్తారా అని అనకండి. కమిషన్ ఎవరిని పిలుస్తుంది, సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత కమిషన్, జ్యుడిషియరీ ఎంక్వైరీ, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. దయచేసి ఈ రెండు కూడా శ్వేతపత్రం విడుదల చేస్తే మనకు ఉద్యోగాలు ఎవరు ఇచ్చారో తెలుస్తుంది, ఇంకా ఇవ్వాల్సిన ఏం తెలుస్తుంది, ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగంలో. అందుకని మీరు నిష్పక్షపాతంగా ప్రజల ముందు నిజాలు బయట పెట్టండి అని రెండు పక్షాలను కోరుతున్నాను. రైట్. విజయ్ గారు ఏమంటారు? కమిషన్ విచారణకు కేసీఆర్ గారు హాజరయ్యే అవకాశం ఉందా? 11కి వస్తామని చెప్పడం కూడా జరిగింది కదా, మరి వెళ్తారు ఈసారి విచారణకి? రేవంత్ రెడ్డి గారు వారికి ఏమైనా కలవడిందా? కేసీఆర్ గారు విచారణకు వస్తారా రారా అనేది ఆయన ఎట్లా మాట్లాడుతున్నారంటే అదే బజారు భాష. అందుకే ఆయనకు అగైన్ అనేది, అందుకే ఆ బజారు భాషని మానుకోవాలి ముఖ్యమంత్రి గారు. కేసీఆర్ గారు ఈ కాళేశ్వరం కమిషన్కి ఎంక్వైరీకి హానరబుల్ పీసీ ఘోష్ గారు ఇచ్చినటువంటి నోటీస్కి ఎక్కడైనా నేను రాను, నేను వ్యతిరేకిస్తున్నా అని ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చారా? వారు మాట్లాడారా? ఉత్తరం రాశారా? ఖచ్చితంగా హాజరవుతారు. చట్ట ప్రకారంగా ఏం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటారు. మా పార్టీ నాయకుడు ఖచ్చితంగా చట్టాన్ని గౌరవిస్తాం. మా పార్టీ కేసీఆర్ గారు పార్లమెంటరీ వ్యవస్థని నమ్మినటువంటి వ్యక్తి. ఆ పార్లమెంటరీ వ్యవస్థ ద్వారానే తెలంగాణ సాధించారు. కాబట్టి ఖచ్చితంగా గౌరవ పీసీ ఘోష్ గారి కమిషన్కి సరైన సమయంలో సరైన జవాబు ఇస్తాడు. దాన్ని ఎలాంటి రేవంత్ రెడ్డి గారు అనుమానం అక్కర్లేదు. ఈయనకేదో కలబడ్డట్టు పివి నరసింహారావు గారే హాజరైనాడు, ఈయనెంత నీలకల ఓటుకు నోటు కేసులో దొంగలకల బ్యాగు మోసి దొరికిన దొంగ కాదు రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు. మీరు దొంగలాగా దొరికి జైలు పోయి చిప్పకూడి తినొచ్చి నిన్న మాట్లాడేది ఎంత విషం కక్కుతుంది చూసారా? నన్ను జైలు పంపించా అంటే నువ్వు ఏ చర్యలు చట్ట వ్యతిరేక చర్యలు చేసినా ఎవరేమనొద్దు. నువ్వు ఆ రోజు చట్ట వ్యతిరేక చర్యలు చేసి జైలు పోయినావు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని కూడా ఏదో ఒకటి చేయాలని ఒక అక్కసుతో, ఒక కుట్రతో, ఏదో ఒక రివెంజ్ పాలిటిక్స్ లాగా రివెంజ్ రెడ్డి అయిపోయింది తప్ప ఈయన రేవంత్ రెడ్డి కాదు, ఈయన రివెంజ్ రెడ్డి అయిపోయిండు అంతే తప్ప ఇది ఏం అసలు కొండను దవ్వి ఎలకబట్టినట్టు ఏం చేశారండి? తెలంగాణ రాష్ట్రానికి వరదా అయినటువంటి ఒక కాళేశ్వరం లాంటి మహా అద్భుతమైనటువంటి ప్రాజెక్టును తీసుకొచ్చి అలా దాదాపుగా 3 లక్షల టన్నుల వడ్లని బియ్యం పంట పండించి ఈరోజు పంజాబ్ను హర్యానాను తలదన్నే విధంగా దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఈరోజు పంటలు పండించే దాంట్లో ఉందంటే ఇవాళ తెలంగాణ. దానికి కారణం కేసీఆర్ గారు అదండి. కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల యొక్క వారు తీసుకున్న నిర్ణయాలు కాదండి. ఇవాళ ఎన్ని లక్షల ఎకరాలకు స్థిరీకరణ జరిగింది, ఎన్ని లక్షల కొత్త ఆయకట్టుకి అలా నీళ్ళు వచ్చాయండి. అలా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ 90% పనులు పూర్తాయండి. రేవంత్ రెడ్డి గారిది పాలమూరు జిల్లానే కదండి. మరి పాలమూరు జిల్లాకి ఎందుకు పండ పెడుతున్నాడు ఇవాళ ఆయన రేవంత్ రెడ్డి గారు? 10% నిధులను కేటాయిస్తే
ఆ 10% పనులు పూర్తయితే దాదాపుగా 12 లక్షల ఎకరాలకు నీరు వస్తుంది కదండి. పాలమూరుకు త్రాగునీరు వస్తుంది కదండి. హైదరాబాద్ రంగారెడ్డికి త్రాగునీరు వస్తుంది కదండి. ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఆ పాలమూరు మీద అంత పగబడుతున్నాడు? ఇలా పాలమూరు నుంచి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే మా పాలమూరుకి ఏదో ఒడగబెడతాడని చెప్పేసి అంటే ఇలా పాలమూరుని పండబెడతా ఉన్నానండి. వాళ్ళ నీకు ఓట్లు వేసి రాజకీయ భిక్ష పెట్టి ఓట్లు వేసి గెలిపించి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి కొడంగల్ ప్రజలను కూడా ఇలా అమాయక గిరిజన ప్రజలను ఈరోజు మహిళలు లంబాడ రైతులను వారిని అక్రమంగా కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు చేసి జైలుకు వెళ్ళి 3rd డిగ్రీ ప్రయోగం చేశారండి. ఇవాళ ఇదే పాలమూరు జిల్లాలో ఇదే ముచ్చర్లకు సంబంధించినటువంటి ఒక ఫార్మసీ రైతులకు ఈరోజు పుట్టగొడుతూ ఉన్నానండి. ఆ రోజు కేసీఆర్ గారు 14,000 ఎకరాలని ఫార్మసీ కంపెనీ కోసం తీసుకొస్తే వారితో ఒప్పందం చేసుకొని కంపెనీ పెట్టకపోతే మీ భూములు మీకు రిటర్న్ ఇస్తామని చెప్పేసి ఆ రోజు అగ్రిమెంట్లు ఉన్నాయండి. ఈరోజు ఆ భూములలో ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండు. ఈరోజు 4th సిటీ కాదు, అది 4 బ్రదర్స్ సిటీ. అది ఆ 4 అన్నదమ్ముల కోసం ఇలా 1000 ఎకరాలు దోపిడీ చేస్తా ఒక నిమిషం. ఈరోజు అదే పాలమూరు జిల్లాలో ఒక ఇథనాల్ ఫ్యాక్టరీని తీసుకొచ్చి ప్రజలకు వ్యతిరేకంగా ప్రజల ఆలోచనకు వ్యతిరేకంగా ఈరోజు ప్రజలు ఉద్యమం చేస్తూ ఉంటే ఇదే కాంగ్రెస్ కక్కుర్తి పడే నాయకులు అక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు ఒక నిమిషం మాజీ శాసనసభ్యులు కంపెనీని పెట్టనేమో కంపెనీ మీరు దీక్ష విరింపజేయండి అని రాజోలి మండలంలో గద్వాల జిల్లాలో పెద్దదనవాడైనటువంటి గ్రామంలో దీక్ష చేస్తూ ఉంటే శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ దగ్గరికి తీసుకొచ్చి వారితో మాట్లాడించి శ్రీధర్ బాబు గారితో మాట్లాడించి నమ్మించి మోసం చేసి ఆ కంపెనీ పెట్టమని చెప్పి శ్రీధర్ బాబు గారితో హామీ ఇప్పించి ఎలా దొంగలకి రాత్రికి డబ్బులు కంపెనీతో కక్కుర్తి పడి ఈరోజు ఇథనాల్ ఫ్యాక్టరీ తీసుకొచ్చి రైతులని జైలు పెడతా ఉందండి. రైతు వ్యతిరేక ప్రభుత్వం ఈ ప్రభుత్వం, పేదల వ్యతిరేక ప్రభుత్వం ఈ ప్రభుత్వం, రైతు వ్యతిరేక రేవంత్ రెడ్డి. పాలమూరుకి అన్యాయం ఎవరికి అన్యాయం చేస్తుంది ఇవాళ? రైట్ చరణ్ గారు, చివరిగా మీరు ఏం చెప్తారు? మనకి సమయం చాలా తక్కువ ఉంది. మేడం, ఇక్కడ విద్యా వైద్యం సేద్యం విషయంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాజీ పడుతుంది. మీరు మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ లో ఇచ్చిన పరిహారం 7 లక్షలు. మేము ఇప్పుడైతే కొడంగల్లో 20 లక్షల రూపాయలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఇస్తుందంటే రైతు సంక్షేమం మీరు కొడుకును తెలుస్తుంది తెలంగాణ సమాజానికి. అదే కాకుండా మేము 21,000 కోట్ల రుణమాఫీ చేసినాం. బడ్జెట్ లో అత్యధికంగా 53,500 కోట్ల రూపాయలు కేటాయించుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. రైతు సంక్షేమం కోరుకునేదే కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులు విస్మరించారు, రైతుల జీవితాలతో సిరగాడ వాడింది మీరు కట్టిన మేడిగడ్డ అన్నారు సుందిలో పనిచేయకుండా కూడా తెలంగాణ ధాన్యాగారం ఎట్టయితో కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ మీకంటే ప్రాజెక్టుల ద్వారా మాత్రం తెలంగాణ ధాన్యాగారం అయింది. తెలంగాణ రాష్ట్రంలో బోర్ల ద్వారా కావచ్చు, చెరువు ద్వారా కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో మీకంటే ప్రాజెక్టుల మూలంగానే తెలంగాణ ధాన్యాగారం అయితే దాన్ని మీరు ప్రచారం చేసుకుని పాలమూరు రంగారెడ్డి ఏకంగా 2018 ఎలక్షన్ల ముందు ప్రారంభించుకుని ఇప్పటివరకు ఎకరా భారతలే అంటే దాన్ని చూపించు మీరు అధికారులకు వచ్చి పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కాళేశ్వరం 2 తెలంగాణ ప్రజలు చూపించి మీరు అధికారులకు వచ్చి ఇప్పటివరకు కూడా దాని ద్వారా ప్రయాణం జరుగుతున్నాయంటే తెలంగాణ ప్రజలను మోసం చేసినాయి మీరు. కాబట్టి తెలంగాణ ప్రజలతో గమనిస్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నం మేము ముందుకు పోతా ఉన్నాం. ఖచ్చితంగా మీరు చూస్తారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 417 హామీలు ఖచ్చితంగా నెరవేర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప రాజకీయ కక్ష కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్రంలో తావులేదనేది చాలా స్పష్టం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ బండారు రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కుమార్ గారు స్టూడియోకి వచ్చినందుకు. సో ఇది వాళ్ళ మహా డిబేట్.